అన్నా విజయసాయిరెడ్డి అన్న, నా తరపున నీకు ఒక చిన్న సలహా అన్న. అదేంటంటావా, ఫస్ట్గా ఉత్తరప్రదేశ్ అయితే వెళ్ళు. ఉత్తరప్రదేశ్ వెళ్ళిన తర్వాత కాన్పూర్ సిటీకి వెళ్ళు. అక్కడ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అయితే జరుగుతూ ఉంది. అక్కడ ఆ గ్రౌండ్లో మ్యాచ్ని చూడడానికి వచ్చిన ప్రేక్షకుల దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగులు, తినుబండారాలు, మొబైల్ ఫోన్లు కొట్టేస్తున్నాయంట కోతులు. అందుకని చెప్పి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుందంటే, ఈ కోతులను తరివేయాలి అంటే ఖచ్చితంగా కొండ ముచ్చులు ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. కొండ ముచ్చులను అయితే దించేసింది అన్న. అక్కడ కొంత కొండ ముచ్చులు షార్ట్ అవుట్ అయితే అయిందంట. కాబట్టి నువ్వు ఫ్యాంట్ షర్ట్ వేసుకున్న కొండ ముచ్చులాగా ఉంటావు కాబట్టి నువ్వు వాడికి పోయి ఆ కోతులను తరుముకానా, దానికే పనికొస్తావు, ఇంకా దేనికి పనికిరావు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతావు. కల్తీ నెయ్యి కాదు చంద్రబాబు కల్తీ అని. ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు 7,000 కోట్లు ఉన్నాయని చెప్పి, ఒరే స్వామి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉందో అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు చేశాడు, ఎంత ఇల్లీగల్ సంపాదన సంపాదించుకున్నాడని చెప్పి తెలుసు. ఇంకా నువ్వేంద్ర బాబు కొత్తగా చెప్పేది? నువ్వే జగన్మోహన్ రెడ్డికి భయపడిపోయి చెన్నైలో 1.5 సంవత్సరం దాక్కున్నావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి సిగ్గు లేకుండా, ఏదే నీకు లేనే లేదు సిగ్గు, అయినా సరే సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావంటే నిన్ను జనాలు విజయసాయిరెడ్డి ఏంది ఎక్కడైనా మారవా, అంత వయసు వచ్చింది అని చెప్పి తిట్టుకుంటున్నారు విజయసాయిరెడ్డి అన్న.